దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన 66వ కీర్తనలో 13వ వాక్యము, 14వ వాక్యము. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించెదను. ఎద్దులను, పోతుమేకులను అర్పించెదను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆయనకు కలిగిన శ్రమను బట్టి నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. నాకు శ్రమ కలిగినప్పుడు అనే మాట గమనించండి. ఇదే దావీదు గారు కీర్తనలో ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రమ కలిగినప్పుడు ఆయన పెదవులు పలికిన, నోరు పలికిన మొక్కుబడులను నేను చెల్లించేదని అన్నాడు. కీర్తన 40వ కీర్తనలో 6వ వాక్యం. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరటలేదు, నీవు నాకు చెరువులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైన నువ్వు తెమ్మనలేదు. ఈ కీర్తన 40వ కీర్తన 6వ వాక్యానికి 66వ కీర్తనలోని 13, 14 వాక్య భాగాలలో ఉన్న విషయాలు గమనించండి. పొట్టేళ్లను, దహన బలులను, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించేదను. ఎద్దులను, పోతుమేకులను అర్పించేదను. నా నోరు వసించిన మొక్కుబడులను నీకు చెల్లించేదను. దహన తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. ఇక్కడ ఈ 66వ కీర్తనలో చెప్పబడిన 13, 14, 15 వాక్య భాగాలు గమనిస్తే దేవుడు తెమ్మనట్లేదనే సత్యాన్ని 40వ కీర్తనలో అది మనకు క్లారిఫికేషన్ ఇచ్చిండు. కానీ దావీదు గారే స్వయంగా దేవునికి తన శ్రమలలో మొక్కుబడి చేసుకున్నట్లు ఇక్కడ రాయబడ్డది. కానీ యాక్చువల్గా దేవుడు ఆ మేకపోతులను, పొట్టేళ్లను, గొర్రెలను, ఎద్దులను వీటన్నిటిని తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించమని అనలేదు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను అన్నాడు. అలాగనే పొట్టేళ్లను, అలాగనే ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలు అర్పించేదను అన్నాడు. ఎద్దులను, పోతుమేకులను అర్పించేదను అన్నాడు తప్ప నువ్వు తెమ్మని అనలేదు దేవుడు. 40వ కీర్తన రాయబడ్డట్టు యాక్చువల్గా దేవుడు 40వ కీర్తన రాయబడిన రీతిగానే బలులనైనను నైవేద్యములైనను దేవుడు కోరటం లేదు. ఆ మాట గమనించాలి. బలులనైనా నైవేద్యం దేవుడు కోరటం లేదు. దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనా నువ్వు తెమ్మనలేదు. కానీ తనే తీసుకెళ్తున్నాడు. తను తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే తన శ్రమలలో దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. స్వతహాగా దేవునికి కృతజ్ఞతగా మనము అర్పించాల్సిన బలులవి. దహన బలి అనేది పాత నిబంధన కాలం ప్రకారంగా మనం ఇప్పుడు దాన్ని మనము ఆలోచన చేస్తే దహన బలి అనేది సమర్పణకు సాదృశ్యం. అది మన జీవితమును దేవునికి సమర్పించుకోవడానికి సాదృశ్యం. అప్పుడు దహన బలి అనేవారు దాన్ని. సమాధాన బలులు, దేవునితో మనం కాంప్రమైజ్ కావడం అనేది. అప్పుడు దానికి ఒక బలి అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము దేవునితో కాంప్రమైజ్ కావడానికి మన పాపమని ఒప్పుకోవాలి, మన పొరపాటును ఒప్పుకోవాలి, మన మిస్టేక్ను గమనించి గ్రహించి ఆయనతో షేర్ చేసుకోవాలి. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులకు, ఎందుకంటే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సమూయేలు గ్రంథంలో ఈ విషయం ఎంతో క్లారిటీగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. సమూయేలు గ్రంథం గమనించండి ఒక మాట. సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వాక్య భాగం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకుంట పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం. కానీ మన మాట, దేవుని మాట వినడానికి మనలోని పాపమును
మనం తొలగించుకున్నప్పుడు, గ్రహించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, దానిని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయనకు అప్పగించుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన సమాధానాన్ని పొందగలం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన దేవా, నీకు స్తుతి చెల్లిస్తూ, ఇది నా వాక్యము వాగ్దానాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.